ఈరోజు జాతీయ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జనవరి 25వ తేదీ మనకు నేషనల్ ఓటర్స్ డే జరుపుకుంటున్నాము, జాతీయ ఓటర్ల దినోత్సవం. ఈ విధమైన ప్రక్రియ మనకు 2011 నుంచి అమల్లో ఉంది. ఇది 16వ సంవత్సరం అన్నమాట జరుపుకోవడం. 2011 అనేది మొదటి సంవత్సరం అయితే 2026 16వ సంవత్సరము జాతీయ ఓటర్ల దినోత్సవము. మనకు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు జనవరి 26వ తేదీ అమల్లోకి వస్తే ఒకరోజు ముందే అంటే జనవరి 25వ తేదీ ఎన్నికలు అదేవిధంగా ఓటరు సంబంధించిన మనకు గైడ్ లైన్స్ అమల్లోకి వచ్చినాయి. కాబట్టి జనవరి 25ను మనకు అప్పటి నుంచి నేషనల్ ఓటర్స్ డేగా జరుపుకోవాలని చెప్పి 2011 నుంచి డిక్లేర్ చేసి జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రభుత్వం నిర్వహించుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనము ఇక్కడ ర్యాలీ నిర్వహిస్తున్నాము, ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాము. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ ఓటరుగా నమోదు కావాలని, అదేవిధంగా చైతన్యవంతమైన ఓటరు మంచి నాయకులను ఎన్నుకొని ప్రజాస్వామ్యానికి మంచి గట్టి పునాది వేస్తారనే మంచి సదుద్దేశంతో ఓటర్లో చైతన్యం కలిగించేదాని కొరకు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దీన్ని మనము మండల స్థాయిలో కానీ నియోజకవర్గం స్థాయిలో కానీ అన్ని చోట్ల జరుపుకోవాలి. ఈరోజు ఇక్కడ సబ్ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, ఎంపీడీఓ గారు, తహసీల్దారు, సిడిపిఓ అందరూ కలిపి ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. అదేవిధంగా మున్సిపల్ స్టాఫ్, టీచర్స్ కమ్యూనిటీ అందరినీ కలుపుకొని ఈరోజు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము. అందరిలో చైతన్యం నింపి మంచి ప్రజాస్వామ్యానికి బలమైన పునాదులు పడాలి, మంచి నాయకులను ఎన్నుకోవాలి, ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి అని చెప్పేసి ఒక మంచి సదుద్దేశంతో ఈసారి ప్రత్యేకంగా మనకు మై ఇండియా మై ఓట్ అనే నినాదంతో ఈసారి మై ఇండియా మై ఓట్ అనే నినాదంతో ఈసారి 16వ ఓటర్ల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాము. ఈరోజు పత్రికాముఖంగా మీడియా సోదరులు అందరూ వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నియోజకవర్గ ప్రజలందరికీ మనకు ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. తెలియజేసేది ఏమంటే ఓటరు నమోదు ప్రక్రియ అనేది నిరంతరం జరిగేదన్నమాట. అదేమీ ఒక రోజుతో స్టాప్ చేసేది కాదు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావచ్చు, ఆన్లైన్ నందు కూడా నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా ఆఫ్లైన్లో వచ్చి మా దగ్గర కార్యాలయాల యందు ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కు ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ అని బిఎల్ఓను అపాయింట్ చేసినాము. వాళ్ళను కన్సల్ట్ అయ్యి మీకు సంబంధించిన పత్రాలను ఇచ్చి అక్కడ కూడా మీరు నమోదు చేసుకోవచ్చు. వాటిని మేము ఆన్లైన్ చేస్తామన్నమాట. ఒక్కొక్కసారి మీకే అవగాహన ఉంటే కూడా డైరెక్ట్గా నేరుగా ఆన్లైన్ నందు నమోదు చేసుకోవచ్చు. ఫారం 6 నందు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎక్కువగా నమోదు కూడా అయ్యి మనకు ప్రజాస్వామ్యాన్ని బలపరిచే విధంగా కృషి చేయాలని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాము. ప్రజలందరికీ ధన్యవాదాలు.